సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఆయనది ఒకే మాట ఒకే బాణం. ఆది నుండి ప్రజాసేవకై అంకితం. మచ్చలేని నాయకుడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే తత్వం. ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఆలోచనా విధానం. ఆయనది ఒకే మాట ఒకే బాణం. బీజేపీలో చేరిన నాటి నుండి ప్రజాసేవకై అంకితమయ్యారు. జాతీయ స్థాయిలో కీలక పదవులు చేపట్టిన ఎక్కడా చిన్న ఆరోపణ ఆయన మీద ఉండదు. స్వయం కృషితో ప్రస్తుత రాజకీయాలలో మచ్చలేని మహానాయకుడిగా ఎదిగారు. ఆయన ముందు ఎంతో మంది పార్టీలోకి వచ్చినా పైచేయి సాధించలేకపోయారు. ప్రజాసేవలో ఆయన ఆలోచన విధానమే ఆయనను ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు కారణంగా నిలిచింది. ఎలాంటి ఆడంబరాలు ఉండవు. చేసే పని తన కర్తవ్యంగా భావించి సైలెంట్గా చేసుకుంటూ పోతారు. ఆయనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగారపు కిషన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండాని రెపరెపలాడించిన కిషన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో మరోసారి చోటు దక్కింది. కేంద్ర బొగ్గు గనుల కీలక శాఖను ఆయనకు అప్పగించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం కిషన్ రెడ్డి నైజం. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సామాన్య కార్యకర్తగానే పార్టీకి పనిచేయడం ఆయన స్టైల్. రాజకీయ ఓనమాలు నేర్పిన తన గురువుల మాటలను ఆయన ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటారు. వారు చెప్పిన మార్గంలోనే నడుస్తారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అనేది అందరికీ సాధ్యపడదు. అతి కొద్ది మందికి తప్ప. ఆ కొద్ది మందిలో కిషన్ రెడ్డి ఒక్కరనేది చెప్పకనే చెప్పొచ్చు. ఆయన ఎదగడంతో పాటు తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు విశేషంగా కృషి చేశారు కిషన్ రెడ్డి. ఎన్నో సేవా కార్యక్రమాలు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అనేక పాఠశాలలు సేవా కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. అయితే ఈ సేవా కార్యక్రమాలకు ఎలాంటి పబ్లిసిటీ ఉండదు. చేసిన మంచి పనిని చాటింపు చేసుకోవడం అంటే ఆయనకు పెద్దగా నచ్చదు. దీంతో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు పెద్దగా చాలా మందికే తెలియదు. మహిళలు, యువత, పాఠశాల విద్యార్థులు, పార్టీ కార్యకర్తలకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించడంలో ముందు వరుసలో ఉన్న నాయకుడు ఎవరంటే అది కిషన్ రెడ్డి పేరే చెప్పాలి. కిషన్ రెడ్డి తెలుగువాడిగా, తెలంగాణ వాడిగా ఉండటం రాష్ట్ర బీజేపీ నాయకులు గర్వంగా చెప్పుకుంటారు. ప్రస్తుత రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు తారాస్థాయికి చేరుతుంటే కిషన్ రెడ్డి విమర్శల ధోరణి మాత్రం సుతిమెత్తగా ఉంటుంది. ఎదుటివారిని నొప్పించక తానొవ్వక అనే విమర్శల విధానం ప్రతిపక్షాలను కూడా చాలాసార్లే ఆలోచింపజేస్తోంది. అందుకే చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా కిషన్ రెడ్డి అంటే ఇష్టపడుతుంటారు. విమర్శల విధానంలో ఏనాడు వ్యక్తిగతంగా వెళ్లరు. అందుకే ప్రతిపక్షాలు కూడా ఆయన పూర్తి పరిణితి చెందిన నాయకుడని చెబుతుంటాయి. ఎవరైనా మీరు మారాలి సార్ అంటే మాత్రం రాజకీయాల కోసం నేను మారను, నేనింతే అని చెప్పేస్తారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు, ఉత్తరాది నాయకులు కూడా కిషన్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎందుకు కూడా కారణం లేకపోలేదు. కిషన్ రెడ్డి మాట తీరు, నిదానమే ప్రధానమన్నట్లుగా ఉండటం. వారికి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో ఏదైనా అవసరం వస్తే ఈయన్నే సంప్రదిస్తుంటారు. అలా స్నేహభావాన్ని చాటుకోవడంతో ఉత్తరాది నాయకులతో కూడా కిషన్ రెడ్డికి అంతే గౌరవం, మర్యాదలు లభిస్తుంటాయి. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ ఇలా ఒక్కరని కాదు, బీజేపీ మంత్రివర్గమంతా కిషన్ రెడ్డికి గౌరవం ఇస్తారు. ఆయన తనకంటూ ప్రత్యేకంగా వీరిని ఎప్పుడు ఏది కోరినా దాఖలాలు కూడా లేవు. కానీ రాష్ట్రం తరపున ఏదైనా సమస్యను వారి దృష్టికి చేరిస్తే ఇట్టే పరిష్కరిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.